బీఆర్ఎస్ ఆఫీసులోకి చొరబడి ఏ రకమైనటువంటి హంగామా సృష్టించారు? రైట్ రామదాస్, ప్రస్తుతం భువనగిరిలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కూడా గతంలో కేసీఆర్ ను ఏమీ పాలన చేత కాలేదు, కేసీఆర్ ఏం చేయలేదని దాన్ని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా. మరి ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. రైతు బంధు విషయంలో ఆ రేవంత్ చేసిన దానికి ఏమనాలి అని కూడా ఆ వార్డును ఉపయోగించడం జరిగింది. దీంతో ఆ ప్రెస్ మీట్ ముగియగానే మొత్తం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎక్కడికక్కడ కుర్చీలను పగలగొట్టడం జరిగింది, పార్టీ కార్యాలయం అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది. మొత్తం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత వెంటనే జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం పూర్తిగా కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ ఆ బొమ్మల్ని కూడా మొత్తం కింద పడేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఫర్నిచర్ ని ఎక్కడికక్కడ ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇప్పుడు భువనగిరి పిఎస్ ముందు కూడా కూర్చొని కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే దాడికి పడ్డారో కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలి, వారిపై కేసులని నమోదు చేయాలని కూడా ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ముందస్తు ఎలాంటి గొడవలు జరగకుండా కూడా భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అటు కాంగ్రెస్ కార్యాలయంపై, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే భువనగిరిలో నెలకొందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం పరస్పరం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ మాటల నేపథ్యంలోనే ఇవాళ భువనగిరిలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు రియాక్ట్ కావడం జరిగింది. వెంటనే ప్రెస్ మీట్ అయిపోగానే వారు బయటికి వెళ్లిన వెంటనే వచ్చి కూడా ఎక్కడికక్కడ మొత్తం అద్దాలని, అదేవిధంగా చైర్లను కూడా ఎక్కడికక్కడ పగలగొట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి కర్లి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పిఎస్ వద్ద కానీ ఒక ఆందోళన అయితే నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడికక్కడ నినాదాలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా చేస్తున్నారు. పోలీసులు కూడా ఎటు తేల్చలేకపోతున్నారు. పోలీసులు ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ఎందుకు ఒక పార్టీ కార్యాలయంపై గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా దాడులు జరగలేదు, ఎక్కడికక్కడ మాటల యుద్ధం కొనసాగింది. కానీ పార్టీ కార్యాలయంపై ఈ విధంగా దాడి జరగడం అనేది, ఒక జిల్లా కేంద్ర కార్యాలయం విధంగా దాడి చేయడం, కాంగ్రెస్ కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలని కూడా ఒక డిమాండ్ నేర్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీగా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా డీసీపీ అక్కడ రంగంలోకి దిగువ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. సో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పార్టీ ఆఫీసులోకి చొరబడి పూర్తిగా ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు అవి. అలాగే పార్టీ బోర్డును కూడా పీకివేశారు. మీడియా సమావేశ మందిరంలోకి చొరబడి అక్కడ కుర్చీలను విరగ్గొట్టారు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, అలాగే పైలశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేస్తున్నట్లుగా యూత్ కాంగ్రెస్ చెప్తోంది. అలాగే ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అంతలో లోపలికి చొరబడి బీఆర్ఎస్ పార్టీ ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఇటీవలే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు వారి ప్రధాన కార్యాలయాల వద్ద నాంపల్లిలో పరస్పరం దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై మళ్ళీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అటాక్ చేశారు. దీంతో పార్టీ కార్యాలయాలపై దాడి సరైంది కాదంటూ పీసీసీ చీఫ్ వారించినట్టుగా తెలుస్తోంది యూత్ కాంగ్రెస్ నేతల్ని. మొత్తం మీద తాజాగా భువనగిరి పట్టణంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోవడం చర్చకు దారితీస్తోంది.